Hello children, welcome back to a grammar class. What did we learn in the previous class? Yes, direct and indirect speech. What is the direct speech, children? Direct speech lo quotations untayani cheppanu. Exact words of the speaker untayi. Exact words of the speaker untadi. So that is a direct speech. Direct speech means ఒక పర్సన్ తను మాట్లాడిన మాటలే కొటేషన్స్లో ఉంటాయన్నమాట. దాటినే డైరెక్ట్ స్పీచ్ అంటాం. నా వాట్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్? ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పాను కదా. సో ఇండైరెక్ట్ స్పీచ్ ఏముంటుంది? ఎగ్జాక్ట్ యాక్చువల్ వర్డ్స్ని కొటేషన్స్ లేకుండా కొన్ని చేంజెస్ చేస్తూ రాయడం అనమాట. దాన్నే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా. విల్ వుడ్ అవుతుంది అని చెప్పాను. ఓకే, విల్ వుడ్ క్యాన్ కుడ్ మే మైట్ మస్ట్ హ్యాడ్ టు ఇలా చేంజ్ అవుతాయి. ఈజ్ యామ్ ఆర్ అవుతాయి. ఈజ్ యామ్ వజ్ అవుతుంది. ఆర్ వర్ అవుతుంది. డిడ్ నాట్ డస్ నాట్ సారీ డు నాట్ డస్ నాట్ డిడ్ నాట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్. సో సమ్ రూల్స్ ఆర్ దేర్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కదా. అలాగే ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఈరోజు ఇంకొన్ని రూల్స్ తెలుసుకుందాం. ఓకే, సో లెట్ us learn some more rules in direct speech and indirect speech. How to change the direct speech into an indirect speech. డైరెక్ట్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. సో అవేంటో చూద్దాం ఒకసారి. Now today see here in your textbook already they are given simple present tense. Simple present tense past tense లో మారుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సే డైరెక్ట్ స్పీచ్లో ఇది ఉంటే సింపుల్ ప్రెజెంట్, ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే కనుక డైరెక్ట్ స్పీచ్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ఓకే, నా వన్ మోర్ రూల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో డైరెక్ట్ స్పీచ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద టెన్స్ ఫామ్. అంటే ఒక సెంటెన్స్ ఇవ్వగానే డైరెక్ట్ స్పీచ్లో అది ఏ టెన్స్ ఫామ్లో ఉందో ముందు మనం తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద టెన్స్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్. దెన్ ఓన్లీ యూ కెన్ చేంజ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీలీ. అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈజీగా మార్చవచ్చు అనమాట అప్పుడు. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు యూ ఆల్ హ్యావ్ టు రిమెంబర్ దీస్ రూల్స్. అంటే ఈ రూల్స్ని మీరు బేసికల్గా బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే యూ కెన్ చేంజ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, నా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్లోకి మారుతుంది. సింపుల్ పాస్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ఓకే చిల్డ్రన్, ఇస్ ఇట్ క్లియర్? నౌ సమ్ మోర్ రూల్స్ ఆర్ దేర్. Let us learn those rules. ఇవి ఎలా చేంజ్ అవుతుందో ఒక్కసారి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. See here, first let us learn సింపుల్ ప్రెజెంట్లో ఉంటే సింపుల్ పాస్ట్లోకి ఎలా మారుతుందో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లోకి ఎలా మారుతుందో చూద్దాం ఒకసారి. Let us with examples. Mohit said, I need a clean shirt. అన్నారన్నమాట.
ఏ స్పీచ్లో ఉంది, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. బికాజ్ వీ హ్యావ్ కొటేషన్స్ హియర్. ఓకే, కొటేషన్స్ ఉన్నాయి కదా. సో ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి. యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ చెప్తుంది ఇక్కడ. డైరెక్ట్ స్పీచ్లో యాక్చువల్ వర్డ్స్ ఉంటాయి, అలాగే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకరే ఉంటాయి, బట్ వితౌట్ quotations and some changes will be there in the indirect speech. Okay, so Mohit said, I need a clean shirt. How will you change this? This sentence is in simple present tense kada, simple present tense lo undi. So how will you change this? Ela change chestam, simple past lo marchali. So Mohit said aithe said that avutundani cheppanu kada. Mohit said that I ఇక్కడ ఏమవుతుంది, మోహిత్ అబ్బాయి కదా, మోహిత్ అబ్బాయి. సో ఐ ఏమవుతుంది, సో దీస్ ఆర్ ద వర్డ్స్ స్పోకెన్ బై మోహిత్. అంటే ఈ వర్డ్స్ మోహిత్ మాట్లాడాడు కదా, ఇవి మోహిత్ మాట్లాడాడు. సో ఈ మోహిత్ మాట్లాడిన మాటలు అంటే మోహిత్ అంటే ఇక్కడ అబ్బాయి, ఐ హీలోకి చేంజ్ అవుతుంది, ఐ ఏమవుతుంది, హీ అవుతుంది. సో నీడ్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది, నీడెడ్. సో సింపుల్ పాస్ట్ అవుతుంది, ఐ నీడెడ్ ఏ క్లీన్ షర్ట్ అని రాస్తాం అన్నమాట. సో లైక్ దిస్ యూ కెన్ చేంజ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇలా తెలియాలి అంటే మీకు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. ఏ సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి, ఆ సెంటెన్స్ ఏ ఫామ్లో ఉంది, ఆ ఫామ్ నుంచి నేర్చుకోవాలన్నమాట. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే కనుక సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ రూల్ ఓన్లీ ఐ గేవ్ హోంవర్క్. ఈ రూల్ మీదే మనం నేను హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ మీరు రూల్స్ టెక్స్ట్ బుక్ చదివి ఆర్ వీడియోస్ వాచ్ చేస్తూ కూడా యూ కెన్ రైట్ ఈజీలీ. వీడియో వాచ్ చేస్తూ ఈజీగా సెంటెన్స్ రాసేయచ్చు. నెక్స్ట్ we'll go with one more example. See here, it's time to leave. It's time to leave. ఇది inverted commas. It's time to leave. Said Amit. Amit చెప్పాడంట, అమిత్ అన్నాడంట. ఓకే, ఇట్స్ టైమ్ టు లీవ్ సెడ్ అమిత్. నౌ సీ హియర్ సెడ్. సో ఇన్ విచ్ సెంటెన్స్, ఇది విచ్ టెన్స్ ఐడెంటిఫై చేయండి. ఇట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బికాజ్ ఇట్ ఈజ్, ఇది ఈజ్ యామ్ వజ్లోకి మారుతాయని చెప్పాను ఆల్రెడీ కదా. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం ఆ రూల్ నేర్చుకున్నాం. ఈజ్, యామ్, ఈజ్, వజ్ అవుతాయి. యామ్, ఈజ్ ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. పాస్ట్ ఏంటి, వజ్. సో యామ్, ఈజ్, వజ్ అవుతుంది. సో హౌ విల్ యూ రైట్ ద సెంటెన్స్ హియర్, ఎలా రాస్తారు, అమిత్ సెడ్, ముందు సబ్జెక్ట్ రాయాలి. అమిత్ సెడ్ దాట్, సెడ్ ఉంటే సెడ్ దాట్ వస్తుందని చెప్పాను. ఓకే, అమిత్ సెడ్ దాట్ ఇట్ వాజ్, ఈజ్ వజ్ అవుతుంది, ఇట్ వాజ్ టైమ్ టు లీవ్. Okay, so like this you can change simple present into simple past tense. అంటే ఇది ఫస్ట్ రూల్ అన్నమాట. ఫస్ట్ రూల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లోకి ఎలా మార్చాలి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి. ఓకే, ఈజ్, యామ్, వజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సెంటెన్స్ చూసారు కదా, ఆర్ వర్ అవుతుంది. ఓకే, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్ ఇలా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? అండ్ హ్యావ్, హ్యాడ్ అవుతుంది. అలాగే డోంట్, డజంట్, డిడ్ నాట్ అవుతుంది. ఓకే, మస్ట్ కూడా హ్యాడ్ టు అవుతుంది. సో దోస్ ఆల్సో, అంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ గెట్ అ క్లియర్ కట్ ఐడియా. సో ఫర్ టుడే సింపుల్, హౌ టు చేంజ్ ద డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ విత్, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోకి ఎలా మార్చాలో
ఈరోజు నేర్చుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకునే హోంవర్క్ ఇచ్చాను. యూ ఆల్ హ్యావ్ టు డూ ద హోంవర్క్ అండ్ ఐ ఆస్క్ టు పోస్ట్. టు whom I'll ask, they have to post the homework. Is it clear, children? Many of you are not doing the homeworks. Please do homeworks. Then only you will be promoted to 6th class. Next class ki promote అవుతారు, లేకపోతే 5th class లోనే ఉంటారు. Okay? So are you all ready with your homeworks? Homeworks తో రెడీగా ఉండండి. I may call at any time and ask you the homework to post. Okay? Thank you, children.